మూసి ప్రక్షాళనపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం మూసి పరివాహక ప్రాంతాల్లో సర్వే మొదలుపెట్టింది. నిన్న పలు ఇళ్లను మార్క్ చేసిన అధికారులు ఇవాళ కూడా సర్వే కొనసాగిస్తున్నారు. మూసి పరివాహక ప్రాంతాల్లో కూల్చివేసే ఇళ్లను మార్క్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, అక్కడ మనం సినారియో చూస్తున్నాం, అధికారులు వచ్చి మార్క్ చేస్తూ ఉండడంగా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. అయితే ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? శివాని, మూసీ ప్రక్షాళన తదనంతరం సుందరీకరణలో భాగంగా ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఖాళీ చేసే పనిలో అయితే రెవెన్యూ, అలాగే మున్సిపల్, అలాగే సిబ్బంది, ఏదైతే పోలీస్ విభాగంతో పాటు పలు విభాగాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇందులో ఏదైతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, అలాగే ఇందులో ఎవరెవరు ఉన్నారు అన్న కోణంలో మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. RBX అని రివర్ బిట్ క్రాస్ ఎక్స్ అనేసి ఇలా ఏదైతే రెవెన్యూ సిబ్బంది మొత్తం ప్రతి ఒక్క ఏదైతే పత్రాలు ఏవేవైతే లేవో ఆ ఇళ్ల ప్రతి ఒక్క దానికి కూడా ఇలాంటి సింబల్స్ అయితే వేసి పెట్టింది. మూసీలో 322 అక్రమ నిర్మాణదారులు ఉన్నట్లుగా అయితే గుర్తించారు. పరివాహక ప్రాంతాలు ఏవేవైతే ఉన్నాయో బాధితులకు ప్రత్యామ్నాయంగా పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా గతంలో జరిగిన తప్పులను సరిదిద్దే క్రమంలోనే అక్రమ నిర్మాణాలు కూల్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చేటటువంటి సూచనలో పరిగణలోకి తీసుకొని బాధితులు ఇల్లు ఖాళీ చేస్తే సమయంలో ఉపయోగించే వాహనాలు కూడా ఏదైతే బాధితులు ఎవరైతే ఇల్లు వెకేట్ చేస్తారో వీరికి సంబంధించినటువంటి రవాణా ఖర్చులు మొత్తం కూడా ప్రభుత్వమే భరిస్తుంది అన్న కోణంలో కూడా ప్రభుత్వం ఒక దిశానిర్దేశం అయితే చేసినట్టుగా తెలుస్తుంది. పేద మధ్యతరగతి కుటుంబాలు మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేశారని ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. వీరికి ఏదైతే ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా కేటాయించే పనిలో అయితే నిమగ్నమైనట్టుగా తెలిసింది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, రెండో రోజు మూసీ ప్రక్షాళనలో భాగంగా రెండో రోజు రెవెన్యూ సిబ్బంది, పోలీసులు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఇక్కడ దాదాపు 30 ఏళ్ళు 20 ఏళ్ళు డ్యూరేషన్ ఉన్నటువంటి నిర్మాణాలు, ఏదైతే ఇళ్ల నిర్మాణాలు చేపట్టినటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ కన్నీరు మున్నీరవుతున్నారు. ఎవరైతే రెవెన్యూ సిబ్బందితో కూడా వీరు వాగ్వాదానికి దిగుతున్నారు. ఏదైతే తాము ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నిర్మించుకున్నటువంటి ఈ నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటి కూడా ఉన్న పళంగా కూల్చివేయడంతో ఈ ప్రభుత్వం మీద అయితే వ్యతిరేకత అయితే చూపిస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇక్కడ పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకొని రెండో రోజు ఏదైతే కూల్చివేతల పర్వంలో భాగంగా పోలీస్ సిబ్బంది ప్రొటెక్షన్ మధ్య ఈ రెవెన్యూ సిబ్బంది మొత్తం కూడా తనిఖీలు అయితే చేస్తున్నారు. ఏదైతే ఈ ఇళ్ళు నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. చెప్పండి मैडम, हम लोग खरीदे पूरा एलआरएस करा हुआ है। एलआरएस गवर्नमेंट कैसा करती सर? पट्टा लैंड नहीं है तो कैसा करती गवर्नमेंट? लैंड पे एलआरएस करती नहीं करती ना। एलआरएस मगर एलआरएस करी, पूरा टैक्स ले रही, लाइट है, नल है, सब है। आज से नहीं है, हम लेके भी कुछ नहीं बोले तो 30 साल हो गया। लेके करके पूरा करने के बाद में आज इन्हों बोल रहे कि हाइड्रा में ये नदी कहाँ है? मैडम देखो, उधर क्यों नहीं जा रहे इन लोग? उधर भी है ना वो बिल्डिंग, नहीं जा रहे। कई को बोलते यहाँ गरीब आदमी है ना, इनको जो हम कहाँ से कमा सकते? मैडम बोलो, आज इतना हम प्रॉपर्टी कमाए पैसे से, हम कहाँ जाएंगे? बोलो, हमारे बच्चे कहाँ जाएंगे? रोड पे जाएंगे? हाँ, रेवंत रेड्डी साहब को क्या हुआ? रेवंत रेड्डी साहब को दूसरे नहीं मिले, गरीब लोगों का मकान मिल रहा, तोड़ने के लिए देने के लिए तैयार है। हमारे को उतनी जो जमीन है उतनी दो, हमारे को ले जाके हम वहाँ पे रख लेंगे सामान। कहाँ लेके जाना मैडम बताओ? आप किधर जाना? बोलो, हम लोग हम मरने के सिवा और कुछ काम नहीं है। या हमको मार के ले लो, बोलो, पूरा मार के। నాదిగో అమ్మా, నేను 15 ఏళ్ళ నుంచి ఉన్నా అమ్మా. ఇది నాది. మీరు చూపించండి, కెమెరా ఒకసారి చూపించండి. రేవంత్ రెడ్డి సాబ్, మీకు దండం పెడుతున్నాం, మీకు నమస్తే చెప్తున్నాం సార్. నాకు ఇంతే కొడంగల్ కట్టియండి సార్. మీ ఇంటి పక్కకే కొడంగల్ ఇంత, నాకు 220 గజాలు సార్. నేను ఇది కట్టుకున్నా, రిటైర్మెంట్ అయ్యి ఆర్టీసీ ఎంప్లాయీ సార్. 35 సంవత్సరాలు సర్వీస్ చేసినా సార్. 2 సంవత్సరాలు అయింది రిటైర్మెంట్ అయ్యి. దొరికిన నాకు ఇప్పుడు ఆడపిల్లలు 2 ఉన్నారా మా పెళ్లికి? 2 ఆడపిల్లలు ఉన్నారా మా పెళ్లికి? వీళ్ళకు ఎట్లా పెళ్లి చేయాలమ్మా? నేను నాకు ఇప్పుడు నాకు చేత అవుతుందా? నాకు ఇది 220 గజాలు కొని 15 సంవత్సరాల ముందు పెట్టుకున్నామ్మా. ఇది కట్టుకున్న 2 సంవత్సరాలు అయింది రిటైర్మెంట్ అయింది. ఇది దొరికింది నాకు. పైసలు 40,000 దొరికితే 35,000 వచ్చినాయి. ఇంకా 5,000 రావాలి నాకు, 5 లక్షలు రావాలి. ఇది కట్టుకున్నామా. కట్టుకుంటే ఇక వస్తున్నారు రోజు పాట. 15 సంవత్సరాలు ఇప్పటిదాకా ఏం లేదు. నా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఏం కిరికిరి లేదు. ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చినా కానించి అవి ఇక్కడ చూస్తుంటాం కదా అక్కడని
ఇక మేమైతే నిద్ర పడతలేదమ్మా. వారం రోజుల నుంచి మేము అన్నం సరిగా తింటలేము. మేము అందరం ఒక పెట్రోల్ కూడా తెచ్చి పెట్టుకున్నాం, 10 లీటర్ ట్యాంక్ 10 లీటర్ డబ్బా తెచ్చి పెట్టుకున్నా. మేము 8 మంది ఉన్నాము. పైన నిలబడతాం, పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని కింద ఊగుతాం. ఇంకేమున్నది అంతే. ఇక ఇప్పుడు ఈయన ఏం చేసిందేమది. రేవంత్ రెడ్డి వచ్చి 9 నెలలు అయింది. ఇది చేస్తా అది చేస్తా అని 6 గ్యారంటీలు ఇచ్చిండు. ఏదొక్కటి చేయాలి కానీ ఇదొక్కటి సుధరాయించింది ఆయనకు. ఏడో లండన్ పోయేమో చేసి వచ్చిండట, చూసి వచ్చిండట. అలా బొందలగడ్డ చూసి వచ్చి మొత్తం బొందలగడ్డ చేస్తాడు. ఇంకేంది ఈ భూమి మొత్తం తీసుకొని ససాబ్ కైకోతే ఉనో కైకోతే ఉనో బి చోరే ఉనో బి మొత్తం దొంగలు వీళ్ళు. కేసీఆర్ ఏమన్నాడప్పుడు హుసేన్ సాగర్ లో రూపాయి బిట్టు వేస్తే కనబడాలి, ఇట్లా చేస్తా నీ తాగనీళ్ళు లెక్క చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, దీనికేమో ఏమో చేస్తా శుద్ధీకరణ చేస్తాడట. रेवंत रेड्डी का ये भी उसमें था कि स्कीम में कि हम आने के बाद घर तोड़ेंगे बोल के ये स्कीम उनका था। क्या ये स्कीम बताना था? मौलाना में ये नहीं था, हम आए बाद में ऐसा करते बोल के तो जब देखना था उन्होंने आते नहीं आते बोल के जब देखना था उन्होंने बता एक कर रहे एक। हाँ पूरा हिला के रख दिए सब। हाँ पहले एक करे, आने से पहले एक बोले ये देते तुम्हारा गैस नको, तुम्हारा बिल नको, हमारे को तुम्हारा पैसे नको, कुछ भी नको, हमारे घर हमारे को छोड़ दो बस। 5 लाख देते बोले घर बनाने को, वो भी नहीं दिए। 5 लाख रुपए देते बोले। लोगों को गैस का ही नहीं हुआ, मैं खुद लोगों का करा, मेरा बिल मेरे घर का खुद नहीं हुआ पानी। तुम्हारे को कुछ भी नको, तुम ला रख लो, वो सब तुम ला रख लो, हमारे छता हमारे को सर पे हमारे को छोड़ दो। हम बच्चियों को ले लेके जाके कहीं भी डबल बेडरूम में नहीं रह सकते, नहीं तो हमारे को पूरा पैसा दे डालो, हम चले जाते। नहीं बोले तो कुछ भी फैसला करो उसका। మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు, తాము దాదాపు 30 ఏళ్లుగా కూడా ఇక్కడ నివాసితులుగా ఉన్నాము. 1972లో ఇది ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ईटीवी वाले ये परसों रोड नहीं बताइए, इतना ऐसे बता के नदी में है, नदी में कहाँ से नदी में दिख रहा है, ये अंदर है सवाल है, कहाँ से दिख रही है आप बोलो, आप लोगों को नहीं दिख रहा है, नदी में है, हम लोग अंदर। ఇది వీళ్ళు చెప్పే వర్షన్ కూడా మనం చూసుకోవచ్చు. ఇది బఫర్ జోన్ లో లేదు. నది ఏదైతే ఉందో మూసి ముప్పుకు గురైనప్పుడు ఇవన్నీ కూడా ముప్పుకు గురవుతాయి. ఇక్కడ ఉన్నటువంటి నివాసిత ప్రాంతాలన్నీ కూడా ముప్పుకు గురవుతాయి. కాబట్టి ఇక్కడ నిర్మాణాలు చేపట్టినటువంటి వారందరినీ కూడా వెకేట్ చేస్తున్నాం అన్న కోణంలో చెప్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళున్న వర్షన్ ఏదైతే ఉందో దాదాపు 20-30 ఏళ్లుగా కూడా మేము ఇక్కడ ఉంటున్నాము, నివాసస్తులుగా ఉంటున్నాము. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ముప్పు కూడా మాకు దరిచేరలేదు. ఇప్పుడు ఉన్న పళంగా ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఈ మూసి ప్రక్షాళన అన్న పేరుతో ఈ ఇళ్ల మొత్తాన్ని కూడా సర్వే రూపంలో మా కడుపు కొడుతోంది, అలాగే మమ్మల్ని రోడ్డున పడేస్తోంది. ఇప్పటికే ఇక్కడ చాలా మంది కూడా ఎవరైతే తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలకి పెళ్లి చేయాల్సిన వాళ్ళు కావచ్చు, చాలా మంది కూడా వాపోతున్నారు. మొత్తం మీద ఈ మూసి ప్రక్షాళన అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ రెవెన్యూ సిబ్బంది ఆర్బీఎక్స్ అని ప్రతి ఒక్క ఇంటికి కూడా నమోదు చేస్తున్నటువంటి ఈ చిహ్నాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి ఇళ్లన్నింటినీ కూడా మరికొద్ది రోజుల్లో కూల్చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వీరేమంటున్నారంటే, వీరి వర్షన్ ఏంటంటే ఈ ఇల్లు ఏదైతే ఎంత ఖరీదు పెట్టి కొన్నామో ఆ మొత్తం డబ్బులు కూడా మాకు జమ చేయమనండి ప్రభుత్వం జమ చేసిన తర్వాత మేము ఇక్కడ నుంచి ఖాళీ చేస్తాం, లేని పక్షంలో పెట్రోల్ పోసుకొని ఇక్కడే మేము సజీవ దహనం అవుతామన్న కోణంలోనే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు చెప్తున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నివాసితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మూసి ఎప్పుడు కూడా ఉప్పొంగినా గానీ ఇక్కడ ఎప్పుడు కూడా ఇక్కడ ప్రమాదం అయితే చేకొనలేదు. కేవలం ఈ వైపు మాత్రమే మూసి ప్రక్షాళన అన్న కోణంలో ఇటువైపు నిర్వాసితులను మాత్రమే వీరు వెకెట్ చేస్తున్నారు. అటువైపు మూసికి అటువైపు ఉన్నటువంటి వారిని వీరు టచ్ చేయట్లేదు అన్న కోణంలో ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. वहाँ भी आप देखो ये रोड इतनी वहाँ पर भी वहाँ नहीं गए, वहाँ कहीं को नहीं जा रहे इन लोग। देख लिया इन लोगों को कोई भी नहीं है, गरीबों को कोई भी नहीं है, कोई सहारा नहीं दे रहे, सब पूरे मिले हुए है। जिसको हम वोट डाले नहीं डाले वो सब उन लोग पूरे मिले हुए है, आगा करे नहीं हम लोगों को, पहले से पहले सबको मालूम है। अब किसी से कुछ भी उम्मीद नहीं है, सिर्फ केटीआर सरिज अब हम लोगों के बारे में सोचना है। अब केटीआर सरिज ये हम लोग अपील कर रही है, अब उन्होंने कुछ भी हम लोगों के बारे में सोचना है, उन्होंने जिसका फैसला करने का है। अब मैं आगे ग्रीन बावर्ची होटल है, वहाँ जाके देखो नाले गुलक की बिल्डिंग बनी है 6 फ्लोर की, पूरी नदी में बिल्डिंग, वो किसको क्या हुआ ना, वहाँ कोई नहीं गया वहाँ पे। मैं कल जाके देख के वीडियो भी लेके आ कल में पूरा खराब बने। लोगों को पूछा आप लोगों ने कोई है क्या, तो नहीं कोई भी नहीं हमारे पास। हमारे हम वोट डालते तो लीगल, हम मार्कन स्लिप आती तो वो लीगल है, बाकी का लाइट का बिल, नल का बिल, घर का टैक्स ये सब भी लीगल है, कहते रजिस्ट्रेशन भी लीगल है, हम यहाँ रह रहे सो भी लीगल है, सिर्फ वोट एक लीगल है। फिर हमें नोट मांगने कहीं को आते
कई को आते ये छोड़ देना था, जब भी छोड़ देना था, ये पूरा छोड़ देना था इन लोग। जब आते खुद पे लीगल तरीके से आके ले लेके जाते। अब जब हमारे को देखने का है, बोलने का है, सुनने का है, अब हम लोग पूरे इलीगल हो गए। कैसा इलीगल होते? इनके जैसे ऐसा हाथा हिला लेते, 6 महीने में आके कुर्सियों पे नहीं बैठे सो है, पूरी जिंदगी भर की कमाई लगा के बैठे सो है। वो किराया आता, उसमें खा लेते, उसमें बच्चों का पढ़ा लेते, उसमें बच्चों का एजुकेशन है। अब ये निकाल दिए तो कहाँ जाना? किराया देना, बच्चों को भी कमाने को भी जाना पड़ता, बच्चों को पढ़ाना नहीं पड़ता। इन्हों बच्चों का नहीं सोच रहे, खाली ये डेवलपमेंट सोच रहे। तुम बच्चों को अच्छा एजुकेशन दियो, लोगों के बारे में सोचो। गरीब गरीब छोटे छोटे बच्चे हैं वहाँ पर भी, इनको भी इतने छोटे छोटे बच्चे हैं, इतने बच्चे हैं, कहाँ लेके जाते? టెన్షన్ తోని నిద్ర వస్తలేదు, టెన్షన్ తోని ఇల్లు గులగొడతామంటే ఊర్లో భూమి అమ్ముకొని ఇక్కడ వచ్చి కట్టినాం మేము ఇల్లు, ఆ పైసలు తెచ్చి ఇగో దాంతో ఇగో ఏం గోళీలు ఇవి, నిద్ర గోళీలు ఇవి 10 mg ఇగో ఇది 5 mg తోని మళ్ళీ రాకపోతే 10 mg రాసిండు. రోజు గోళీ వేసుకొని పండుకోవాలి నిద్రతోని. ఇగో ఎక్స్రే తీసినాం, ఇగో ఇది ఇక్కడ వచ్చి చూపించుకున్నాడు, ఆ ఊర్లో ఏం కాకపోతే. ఇగో ఇది ఏమది మొత్తం నార్మల్ చూపిస్తుంది. ఇగో మొత్తం నార్మల్, ఇది మొత్తం నార్మల్. ఇంటికి సార్ మరి ఇట్లా అవుతుంది డాక్టర్ సాబ్ అంటే నువ్వు టెన్షన్ తీసుకుంటున్నావు, టెన్షన్ వల్ల నీకు నిద్ర వస్తలేదు అంటున్నాడు. ఇది టెన్షన్ కాకపోతే ఏంది ఇది? ఇగో ఇది ఇప్పుడు చేసింది కాదు కదా ఇది. ఇగో एक घर में कितने जने नहीं रहते, इन्होंने 2 डबल बेडरूम दिए। कैसा रहना उसके अंदर? कैसे भी लोग रहते वहाँ पर, अच्छे लोग रहते, खराब लोग रहते, कैसे भी लोग रहते। जाके कैसा रहना वहाँ बच्चे वाले, कैसा रहना वहाँ पर जाके? काम पढ़ाना लिखाना कैसा करना बोलो? काम भी लिख जाकर फखस खाने में रखे तो कैसा रहना? हमारे को पैसे दे दो, ले लो तुम लोग, ले लो, तुम आके बस जाओ, तुम्हारा पूरा खानदान आके बस जाओ, हमारे को तुम्हारी फैमिली आके रह जाओ। वहाँ कम पड़ा तो यहाँ के रह जाओ, हमारे को से मतलब नहीं है। हमारा पैसा हमारे को दे दो, हमारा पैसा हमारे को दे दो, उसके बाद ले लो। మొత్తం మీద ఇక్కడ చూసుకోవచ్చు మాది 220 గజాలు ఉన్నది, కెమెరా చూపియన్న 220 గజ్ హై, మాకు 220 గజ్ ఎక్కడనే ఇవ్వమనండి. ఇచ్చి ఇల్లు ఇంత కట్టించి ఇచ్చేస్తే మేము రేవంత్ రెడ్డి సాబ్కు దండం పెడుతున్నాం, ఆడికే పోయి ఉంటాం. 100 ఆయన ఇంటి పక్కకి ఆడ కొడంగల్ ఇవ్వమనండి. కొడంగల్లో పోయి నేను ఉంటాను, తయారున్నా. ఆ కొడంగల్ నాకు 220 గజాల మీద డబల్ స్టోరీ ఇది जमीन के बदले में जमीन जो बोलो ना, आने ఉంటాయి. जमीन के बदले में जमीन जो बोलो। 15-20 साल से हम लोग 25 साल से यहाँ पे है, अभी तक कोई भी नहीं आए। अब आके तो तोड़ते हुए तो कैसा तोड़ते जी? टेक्साने बन रहे, क्या इलीगल समझ रहे? लाइट का नल है, लाइट है, सब है, फिर ऐसा कैसा तोड़ते? गरीब के पेट पे लात मारने का से बैठे हो लोग। नहीं मैडम, ऑलरेडी एलआरएस किस बेस पे लेते हैं आपको भी मालूम होना चाहिए। अच्छे एलआरएस क्लियर लैंड है, नहीं क्लियर लैंड है बोल के तो एलआरएस लिए ना। आप इंक्वायरी करें ना, सर्वे करें ना, सर्वे कर लेने के बाद ही सब तो एलआरएस भरे के पैसे लेके एलआरएस कंप्लीट दिया ना। एलआरएस का पूरा इनको डॉक्यूमेंट देने के बाद ये बोल रहे हैं इनलीगल बोले तो हम चलो आपका क्या काम है आप कर लो, हमारे को जितनी जमीन हमारे दे दो, आप उठा के हम बनाओ भी मत मेरे को, हम बना लेंगे, मगर क्या है हम कहाँ लेके जाएंगे? जमीन है उतना दे डालो, खत्म हो गया। फिर कहिए लिए भैया हमारे को ట్యాక్స్ కూడా కడుతున్నాం. 6,000 ప్రతి సంవత్సరానికి 6,000 ట్యాక్స్ కడతాం. మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు, ఒక్కొక్కరి వర్షన్ కూడా చూసుకోవచ్చు. బాధితులందరూ కూడా ట్యాక్స్ కూడా కడుతున్నాము, ఇంటి పన్ను కూడా చెల్లిస్తున్నాము, సంవత్సరానికి 6,000 చొప్పున చెల్లిస్తున్నప్పటికీ ఈ విధంగా ప్రభుత్వం కక్షపూరితంగా మా ఇళ్లన్నింటినీ కూడా కూల్చివేయడం అనేది మాత్రం ఇది ప్రభుత్వానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటేసి గెలిపించుకున్నటువంటి మాలాంటి ఏదైతే మధ్యతరగతి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభుత్వాన్ని అయితే నిందిస్తున్నారు. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు కేటీఆర్, కేసీఆర్ వీరందరూ కూడా వచ్చి మాకు న్యాయం చేయాలన్న కోణంలో కూడా వారు ప్రతిపక్షాన్ని కూడా ఇదేదైతే హైడ్రా కూల్చివేతలు ఏదైతే ఉన్నావో దాన్ని అడ్డుకొనాలి. మాలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పెళ్లిళ్లు చేయాల్సినటువంటి అమ్మాయిలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఒక్కొక్క రూపాయి కూడబెట్టి సొంతింటి కలని సాకారం చేసుకున్న నేపథ్యంలో ఈ విధంగా ఇళ్లను కూల్చివేయడం అనేది అమానుషం అన్న కోణంలోనే ఇక్కడ ఉన్నటువంటి వారు పేర్కొంటున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుషా. సో మొత్తానికైతే మూసి ప్రక్షాళన భాగంగా పోలీస్ అధికారుల సమక్షంలో రెవెన్యూ అధికారులు వచ్చి ఇళ్లను మార్క్ చేయడం జరుగుతుంది. ఓ పక్క నిర్వాసితులు మొరపెట్టుకుంటుంటే అధికారులు మాత్రం వాళ్ళు పని చేసుకుంటూ పోతున్నారు. సో నెక్స్ట్ ఏమవుతుందనేది చూడాలంటే లెట్స్ వెయిట్ అండ్ వాచ్.